గైస్ నా పేరు మిత్ర బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు కన్నడ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా రీసెంట్గా పెద్ది మూవీ రిలీజ్ అయింది బుచ్చిబాబు గారితో. సో ఆ తర్వాత మహేష్ బాబు గారితో మూవీ కోసం కొన్ని డిస్కషన్స్, కొన్ని సోషల్ మీడియా పాయింట్స్ వచ్చినాయి. ఆ తర్వాత ఏమంటారు కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా అడిగారు. అడిగితే ఇంకైనా టైమే డిసైడ్ చేస్తుంది అని చెప్పారు. అండ్ ఆ సబ్జెక్ట్ గురించి కూడా ఎక్కువగా డిస్కషన్ అవుతుంది. సో ఇవన్నీ కూడా కొంచెం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో అసలు బేసిక్గా ఈ ప్రాజెక్ట్ ఉండే ఛాన్స్ ఉందా, ఉంటే ఎంతవరకు కరెక్ట్, సో దాని గురించి కొంచెం క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేష్ బాబు గారు ఆఫ్టర్ వారణాసి ఇంకా ఎవరికి కూడా కథ అయితే ఓకే చెప్పలేదు. సో జస్ట్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ దగ్గర అయితే డేట్లు ఉన్నాయి. సో ఆల్రెడీ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అయితే డేట్లు అయితే బ్లాక్ చేశారు. సో మహేష్ బాబు గారు నెక్స్ట్ మూవీ ఇమీడియట్గా మైత్రి మూవీ మేకర్స్తో ఉంటుంది ఆఫ్టర్ వారణాసి. ఓకే, తర్వాత సెకండ్ది హోంబాలే వాళ్ళతో ఉంటుంది. హోంబాలే వాళ్ళతో కూడా ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది మొత్తం అంతా కూడా. సో ఈ ఇద్దరు ప్రొడ్యూసర్లు కూడా మహేష్ బాబు గారితో మూవీ చేయబోతున్నారు. హోంబాలే వాడు కూడా దే ఆర్ ఎయిమింగ్ ఫర్ వెరీ వెరీ హ్యూజ్ పాన్ ఇండియన్ మూవీస్. వాళ్ళు కూడా మైత్రి వాళ్ళలాగా ప్లాన్ చేస్తున్నారు. సో యాక్చువల్గా హోంబాలే ఫస్ట్ ప్లాన్ చేసింది, బట్ వాడు కొంచెం ఎందుకో డౌన్ అయిపోయారు. బికాజ్ వాళ్ళు ఎక్కువ సినిమాలు తీయట్లా, అదొక ప్రాబ్లం అన్నమాట. తీసిన చిన్న సినిమాలకి ఎక్కువ వెళ్ళిపోయారు. అదొక పెద్ద ప్రొడక్షన్ హౌస్. మళ్ళీ KGF 3 ఉంది దాని లైనప్లో, సలార్ 2 ఉంది, కాంతారా 3 ఉంది. ఏందో ఇన్ని సినిమాలు ఉన్నాయి వాళ్ళ లైనప్లో, అయినా కూడా ఏందో వాళ్ళు ఒక ప్రాపర్లో వేలో వెళ్తున్న ఫీలింగ్ అయితే లేదు. అండ్ తర్వాత ఇంకొకటి వాళ్ళు డైరెక్టర్స్ని, హీరోస్ని ప్రాపర్గా హోల్డ్ చేయలేకపోతున్నారు. అదొకటి ఉంది వాళ్ళకి. సరే ఓకే, ఇలాగా ఇద్దరి దగ్గర డేట్లు అయితే ఉన్నాయి మహేష్ బాబు గారివి ఆఫ్టర్ వారణాసి. సో ఇంకా డైరెక్టర్ అయితే ఫిక్స్ అవ్వలేదు. సో స్టోరీ అయితే నేరేట్ చేశారు బుచ్చిబాబు గారు అయితే. ఆ స్టోరీ దేని రిలేటెడ్గా, మోస్ట్లీ ఏకలవ్యుడి కాన్సెప్ట్ అని చెప్పి చెప్తున్నారు. సో ఎలాగా బుచ్చిబాబు గారు ఏంటంటే ఏదో ఒకటి కట్ చేస్తారు కాబట్టి, ఎలాగా ఏకలవ్యుడికి ఆ కథలోనే కటింగ్ ఉంది కాబట్టి, సో అట్లా అనమాట. బొటన్ వేలు కట్ అయిపోద్ది కదా ఏకలవ్యుడికి. సో అట్లా అనమాట. సో గురుదక్షిణ కాన్సెప్ట్ అవుతుందో మైథలాజికల్, సో ఆ బేసిస్ మీద అన్నట్టుగా ఒక కథ అయితే అన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు, బట్ ఆ బజ్ అయితే వినబడుతుంది ఏకలవ్యుడి కథ అని చెప్పి వినబడుతుంది. ఎందుకంటే అందులో కటింగ్ ఉంది కాబట్టి. సో అంటే బేసిక్గా మనిషి పోకూడదు, కానీ ఏదో ఒకటి కట్ అయిపోవాలి, అది కాన్సెప్ట్ కదా. సో అందుకని ఏకలవ్యుడి కాన్సెప్ట్ని బేసిక్గా బయట తిరుగుతోంది. అది బేసిక్గా బుచ్చిబాబు గారికి అదే ఉంటుంది మైండ్లో, అదే చేద్దాం అన్నట్టుగా, అండ్ దాని త్రూ ఎమోషన్ని కన్వే చేద్దాం అన్నట్టుగా చేస్తున్నారన్న పాయింట్ అయితే ఉంది. సో మోస్ట్లీ అట్లా కూడా అయి ఉండొచ్చు. సో ఓకే, ఇదంతా కూడా బయట వినిపిస్తున్న బజ్. బట్ అది రియాలిటీలో పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే మోస్ట్లీ లేదు. ఎందుకంటే ఆడియన్స్ పరంగా, ట్రేడ్ పరంగా కూడా చూసుకుంటే పెద్ది ఓకే డిడ్ డీసెంట్ జాబ్ అండ్ ఇన్ తెలుగు. బట్ హిందీలో కానీ ఇంకెక్కడా కూడా అది డీసెంట్గా రెస్పాన్స్ అయితే ఇవ్వలేకపోయింది. అండ్ దాని మీద క్రిటిసిజం కూడా వచ్చింది. సో దాన్ని బుచ్చిబాబు గారు కూడా యాక్సెప్ట్ చేసి కొన్ని సీన్స్ ట్రిమ్ చేశారు. సో తర్వాత ఇలా చాలా జరిగినాయి కదా. సో బేసిక్గా ఏంటంటే అంటే నీ కథకి యూనివర్సల్ ఎపీల్ ఉన్నప్పటికీ కూడా నువ్వు దాన్ని యూనివర్సల్ వేలో ప్రజెంట్ చేయలేకపోతున్నావు అనే ఒక కన్సర్న్ వస్తుంది. ఆ కన్సర్న్ బేసిక్గా బుచ్చిబాబు గారి మీద పెద్ద సినిమా కారణంగా వచ్చింది. బేసిక్గా కథలో ఉన్న యూనివర్సల్ ఎపీల్ ఏదైతే స్పోర్ట్స్ డ్రామా, ఏదైతే స్పోర్ట్స్ రూరల్ డ్రామా ఉందో, దాంట్లో యాక్టర్స్ని యూనివర్సల్గా పెట్టేస్తే సరిపోదు కదా. ఇప్పుడు హిందీ మార్కెట్ కోసం అని జాన్వీ కపూర్ని, దివ్యేందుని పెట్టేస్తే కాదు, కన్నడ ఇండస్ట్రీ కోసం అని చెప్పి శివరాజ్ కుమార్ గారిని పెట్టేస్తే కాదు. సో అంటే యూ నీడ్ దట్ యూనివర్సల్ ఎపీల్ ఇన్ ద స్క్రీన్ ప్లే, యాక్టర్స్లో కాదు. సో ఎక్కడో పెద్ద సినిమాలో ఆ యూనివర్సల్ ఎపీల్ అయితే మిస్ అయింది. సమ్హో హిందీ ఆడియన్స్కి అసలు కనెక్ట్ కాలేదు, ఎందుకో తెలియదు. ఇంకా గట్టిగా మాడుకుంటే దేవరా కొద్దో గొప్ప కనెక్ట్ అయింది వాళ్ళకి. సో అంటే ఆఫ్టర్ RRR కదా వీళ్ళిద్దరూ తీసిన సినిమాలు. సో దేవరా కొద్దో గొప్ప కనెక్ట్ అయింది. సో పెద్ద బేసిక్గా హిందీలో ఎక్స్పెక్ట్ చేసినంత అయితే రాణించలేకపోయింది. సో ఫర్ వాట్ ఎవర్ ద ఆడ్ రీజన్స్, బట్ డెఫినెట్గా ఇది ఒక కన్సర్నింగ్ పాయింటే. సో ఇండస్ట్రీలో కూడా ఇదైతే ఉండుండొచ్చు మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు. సో ఇండస్ట్రీలో ఉన్న ఈ కన్సర్న్ వల్ల మోస్ట్లీ మహేష్ బాబు గారి వరకు కూడా వెళ్తుంది ఆ కన్సర్న్ వల్ల మోస్ట్లీ మహేష్ బాబు గారు నో చెప్పడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బికాజ్ ఎయిదర్ హైప్ ఉండాలి, ఒక డైరెక్టర్తో సినిమా తీస్తున్నారంటే, లేదు అంటే అట్లీస్ట్ యూనివర్సల్ ఎపీల్తో ఆ డైరెక్టర్ సినిమా తీయగలిగేటట్టుగా అయినా ఉండాలి. సో బేసిక్గా రామ్ చరణ్ గారు బుచ్చిబాబు గారికి ఇచ్చింది చాలా పెద్ద ఆపర్చునిటీ. సో అలాంటి దాన్ని కొంచెం ఎక్కడో అండర్ యూటిలైజ్ చేసుకున్నారన్న ఫీలింగ్ ఉంది. అది ఇండస్ట్రీలో ఉంది. అండ్ హిందీ మార్కెట్స్, తమిళ మార్కెట్, కన్నడ, మలయాళం మార్కెట్స్ పర్ఫార్మెన్స్ని బట్టి అది కూడా అర్థమవుతుంది. సో ఈ బేసిస్ మీద కన్సిడర్ చేస్తారు మహేష్ బాబు గారు, తప్పకుండా కన్సిడర్ చేస్తారు. అలా కన్సిడర్ చేస్తే మోస్ట్లీ బుచ్చిబాబు గారితో కథకు నువ్వే చెప్తారు.
అది ఈవెన్ అది ఎంత అవుట్ పర్ఫార్మింగ్ అనిపించినప్పటికీ కూడా నోయే చెప్తారు. అంటే ఎక్స్ట్రాడినరీ స్టోరీ అన్న ఫీలింగ్ కలిగినప్పటికీ కూడా నోయే చెప్తారని నా ఉద్దేశం. సో అంటే లైక్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు బేసిక్గా యూరి టైంలో ఆదిత్య ధర్ గారికి నువ్వు చెప్పినట్టు, అంటే ఆదిత్య ధర్తో నేను కంపేర్ చేయట్లేదు బుచ్చిబాబు గారిని, ఐఎమ్ జస్ట్ సేయింగ్ ద సిచ్యువేషన్. సో బేసిక్గా ఆదిత్య ధర్ గారు వేరు, ఆయన ఆలోచన విధానం అదంతా వేరు, బుచ్చిబాబు గారు వేరు, ఎవరి పరిధి వాళ్ళకు ఉంటుంది, అది కాదు. కాకపోతే నేను అనేది ఏంటంటే లైక్ ఇప్పుడు అప్పుడు అల్లు అర్జున్ గారు కూడా ఇమ్మోర్టల్ అశ్వత్థామ కథతో ఆయన వచ్చినప్పుడు సరే చూద్దాంలేండి తర్వాత ఎప్పుడైనా అన్నట్టుగా మాట్లాడి కొంచెం పక్కన పెట్టి అట్లా ఏదో చేశారు కొంచెం. సో అంటే అప్పుడు బేసిక్గా అంత కాన్ఫిడెన్స్ లేదు, అంత ఆ బిలీఫ్ లేదు. ఆ బిలీఫ్ అనేది దురంధర్ తర్వాత వచ్చింది, దురంధర్ 2 తర్వాత వచ్చింది. ఇప్పుడు ఆయన బేసిక్గా ఇంకా రణ్వీర్తోనే ఫిక్స్ అయ్యి ఉన్నాడు, అదంతా ఉంది. ఆయన రెండో సినిమా, ఇంకో సినిమా మళ్ళీ రణ్వీర్తోనే చేస్తున్నాడు ఆయన. ఆ నెక్స్ట్ మటుగా ఆయన ఇంకొకరితో చేస్తాడు, అది మోస్ట్లీ ప్రభాస్ గారు కానీ అల్లు అర్జున్ గారు కానీ ఇద్దరితో ఎవరొకరితో ఉంటుంది. సో ఇలా ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవ్వాలి, అంటే పీక్ ట్రస్ట్ అనేది బిల్డ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ పీక్ ట్రస్ట్ ఇంకా బుచ్చిబాబు గారి మీద బిల్డ్ అవ్వలేదు. సో మోస్ట్లీ రాకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మోస్ట్లీ కుదరని పని అదంతా కూడా. ఏదో బలవంతంగా ప్రొడ్యూసర్లు ఒప్పించేద్దామన్నా మహేష్ బాబు గారు ఒప్పుకోరు. ఎందుకంటే ఆయన వారణాసి సినిమా చేయడానికి ముందు కూడా చాలాసార్లు ఈ బాలీవుడ్ వేరే వాటిలో ఛాన్సులు వచ్చినా కూడా ఆయన చేయలేదు. ఎందుకంటే హీ డోంట్ వాంట్ దట్. ఆయన దిగితే చాలా గట్టిగా దిగాలని డిసైడ్ అయ్యారు అండ్ దిగారు వారణాసితో. అండ్ పీక్స్లో ఉండబోతుంది ఆ సినిమా కూడా. అండ్ ఆ తర్వాత ఆయన తీసే ప్రతి సినిమా కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇంకొకటి ఇప్పుడు నాగశ్విన్ గారితో అన్నారు, అండ్ నాగశ్విన్ గారితో కూడా ఇప్పుడు అప్పుడే అయ్యే పని కాదు. ఎందుకంటే ఆయన బేసిక్గా ఫస్ట్ కల్కి 2 తీయాలి, కల్కి 2 రిలీజ్ చేయాలి, తర్వాత కల్కి 3 ఉంది, అది కూడా ఇప్పుడే షూట్ చేసి ఉంచుకుంటే బెటర్. ఎందుకంటే యాక్టర్లు వయసు పెరిగిపోతున్న కొద్దీ కమల్ హాసన్ గారు కానీ లేదంటే అమితాబ్ బచ్చన్ గారు కానీ వాళ్ళ వయసులు పెరిగిపోతున్న కొద్దీ అది ఇంకా కాంప్లికేట్ అయిపోద్ది వాళ్ళతో సినిమాలు తీయడం అనేది. సో అందుకని మోస్ట్లీ ఏమంటారు అట్లా కొంచెం అంత ఈజీగా పార్ట్ 3ని కొంచెం డిలే చేయరు, ముందే తీసేస్తారు ఆయన కూడా. సో ఆయన ఇబ్బంది. సందీప్ రెడ్డి వంగ గారితో అసలు ఇంపాసిబుల్ ఆయన ఇప్పుడు చేయడం. ఎందుకంటే ఎక్కడో నాకు అనిపిస్తున్న ఫీల్ ఏంటంటే సందీప్ రెడ్డి వంగ గారు ఆఫ్టర్ స్పిరిట్ హీ విల్ గో టు యానిమల్ పార్క్. ఎందుకంటే యానిమల్ పార్క్ ఆయన కెరియర్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది బాలీవుడ్లో. లైక్ రణబీర్ కపూర్ కూడా కెరియర్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. అండ్ యానిమల్ పార్క్ విల్ బీ హ్యూజ్ సినిమా, తెలుగు అండ్ హిందీ మార్కెట్స్ ఈ రెండింటిలోని కూడా. సో తెలుగు మార్కెట్లో మోస్ట్లీ ఒక 100 షేర్ పైనే చూస్తారు నాకు తెలిసి, ఒక 125 షేర్ చూస్తారు నాకు తెలిసి తెలుగు మార్కెట్లో యానిమల్ పార్క్కి. అండ్ అంటే లాస్ట్ టైం యానిమల్ కూడా మనం దగ్గరగా అప్రాక్సిమేట్లీ బాగానే చూసాం మనం, లైక్ 45-50 షేర్, 45 దగ్గర షేర్ వచ్చింది నాకు తెలిసి యానిమల్కి, 45 అబోవ్ ఆ షేర్ వచ్చింది. సో ఈసారి 100-125 దగ్గర షేర్ చూస్తాం యానిమల్ పార్క్కి. అండ్ మెయిన్ వైల్ హిందీ వెర్షన్ అయితే మటుకు ఇంక ఊచకోతే, ఇంకా అది అట్లా ఉంటుంది అన్నమాట పరిస్థితి. సో అది ఇంకా దురంధర్ దగ్గర దాకా వెళ్తుంది, దురంధర్ 2 నెంబర్ దాకా వెళ్తుంది హిందీలో. సో అలాంటి క్యాపబిలిటీ ఉన్న సినిమా అది. సో ఓకే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన ఫస్ట్ అదే ప్రిఫర్ చేస్తారు. ఆ తర్వాత అల్లు అర్జున్ గారితో సినిమా ఉంది, ఒకవేళ ఆయన బిజీగా ఉంటే అప్పుడు మహేష్ బాబు గారి లైనప్ చూసుకుంటారు. ఆయన ఫ్రీ ఉన్నారా, వీళ్ళిద్దరు కొలాబరేషన్ పాసిబులా, ఇవన్నీ చూసుకుంటారు అట్లా అనమాట. ఎందుకంటే అల్లు అర్జున్ గారితో ముందు ఎప్పుడో అగ్రీ అయిపోయిన లైనప్ అదొకటి ఉంది అట్లా అనమాట. సో దీస్ థింగ్స్ ఆర్ దేర్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉండడం వల్ల ఇవన్నీ కూడా చాలా ఫెంటాస్టిక్గా ముందుకెళ్తాయి. కాబట్టి మహేష్ బాబు గారికి నెక్స్ట్ ఒక పెద్ద డైరెక్టర్తో చేయడం చెప్పలేము, ఎవరితో చేస్తారు ఏంటనేది. అలాగని ఆయన కంగారు పడిపోయి సర్లే ఎవరు వస్తే వాళ్ళతో చేసేద్దాంలే అన్నట్టుగా కూడా చేసేస్తారని నేను అనుకోవట్లేదు ఆఫ్టర్ వారణాసి. సో అట్లాగా బుచ్చిబాబు గారితో మోస్ట్లీ కథ ఓకే కాకపోవచ్చని అనుకుంటున్నాను నేను. సో నన్ను అడిగితే, అంటే అడగర్లేండి ఎందుకు అడుగుతారు కానీ, బట్ ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఆ వీడియో ఎప్పుడైనా వీళ్ళు చూసినా లేదంటే పిఆర్ టీములు చూసినా ఎవరు చూసినా కూడా మోస్ట్లీ నన్ను అడిగితే గో విత్ ద లార్జ్ స్కేల్ సినిమా, దట్ ఈస్ ఫర్ షూర్. పెద్ద స్కేల్ సినిమాకి వెళ్ళండి. కాకపోతే ఏంటంటే మోస్ట్లీ మైథలాజికల్ అనే కాన్సెప్ట్ కాకుండా ట్రై డిఫరెంట్ అన్న ఫీల్ అయితే ఉంది నాకు. బికాజ్ వారణాసి సంహవ్ లైక్ హిస్టారికల్ అండ్ మైథలాజికల్ మిక్స్ అండ్ సైన్స్ ఫిక్షన్ మిక్స్ కదా. సో నెక్స్ట్ ఇది కూడా మైథలాజికల్ కాకుండా కొంచెం ఏదైనా డిఫరెంట్గా ఉంటే బెస్ట్. సో నన్ను అడిగితే అట్లా హ్యాండిల్ చేసుకుంటూ వెళ్తే బెస్ట్ ఆప్షన్ అని నేనైతే బలంగా నమ్ముతున్నాను, కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతున్నాను నేనైతే. అండ్ అట్ ద సేమ్ టైం బెటర్ గో విత్ యూనివర్సల్ స్క్రిప్ట్, యూనివర్సల్ డైరెక్టర్స్, యూనివర్సల్ ఏపీ అని నా ఫీల్, నాకు అట్లా అనిపిస్తుంది అంతే. సో అది మరి సిచ్యువేషన్. సో మీ అభిప్రాయం ఏంటి? బుచ్చిబాబు గారితో ఏదైతే ఒకవేళ ఏకలవ్యుడి కథే అనుకుందాం, పోనీ ఏదో మొత్తానికి మైథలాజికల్ స్క్రిప్ట్, సో ఏకలవ్యుడిది అనుకుందాం, కటింగ్ ఉంది కాబట్టి.
సో అది మోస్ట్లీ అదే అయితేనే బెస్ట్ అనుకుంటారా? లేదంటే అసలు ఆయనతో కథ ఓకే చేయకపోవడం బుచ్చిబాబు గారితో అసలు డైరెక్షన్ ఆయన డైరెక్షన్‌లో సినిమా చేయడం కరెక్టా కాదా? ఆఫ్టర్ 'వారణాసి' మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. ఎవరితో చేస్తే బెస్ట్ అనుకుంటున్నారు? అండ్ బేస్డ్ ఆన్ దేర్ షెడ్యూల్ అది కన్సిడర్ చేయండి. వాళ్ళ షెడ్యూల్‌ని బట్టి కన్సిడర్ చేయండి. వేరే డైరెక్టర్స్ పేర్లు చెప్పేస్తారు. 'సందీప్ రెడ్డి వంగా' గారి పేరు చెప్పేస్తారు ఆయన లైనప్ చూడకుండా. ఆ! 'ఆదిత్య ధర్' పేరు చెప్పేస్తారు ఆయన లైనప్ చూడకుండా. ఇంకెవరితో పేర్లు చెప్తుంటారు మన దగ్గర. చాలామంది పేర్లు వస్తుంటాయి. సో, లైనప్ కూడా ఆలోచించండి. డైరెక్టర్స్ లైనప్ కూడా ఆలోచించి చెప్పండి. వివేకంతో ఆలోచించండి. ఆలోచించి చెప్పండి. సో, దట్స్ ఇట్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నెక్స్ట్ టైం మైటీ జవర్స్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బై.